అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. రిబ్బన్ కటింగ్ విషయంలో నేతలు ఘర్షణ పడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఇద్దరు టీడీపీ నాయకులు రిబ్బన్ కటింగ్ చేయడం కోసం గొడవ పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. కట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ అరుచుకుంటూ చూస్తున్న దృశ్యాలు కూడా మనము చూస్తూ ఉన్నాము. సో అక్కడ ఒక మహిళ కూడా ఉంది. వాళ్ళు తోసుకుంటూ ఆ మహిళ మీదకి వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది మనకి. టీడీపీ నేతలు రిబ్బన్ కటింగ్ విషయంలో ఘర్షణ పడుతూ ఉన్నారు. నాయకుల మధ్య విభేదాలు బయటపడినట్లుగా తెలుస్తూ ఉంది. రైట్, మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. నువ్వా నేనా అంటూ రిబ్బన్ కట్ చేసేది ఇద్దరు టీడీపీ నేతలు కూడా గొడవ పడుతున్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాము. ఇద్దరు కూడా ఘర్షణకి దిగారు రిబ్బన్ కటింగ్ విషయంలోనే. పక్కన ఒక మహిళ ఉందని కూడా చూడకుండా వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు. సో లాక్కుని రిబ్బన్ కట్ చేసుకుని తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో అక్కడ పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు ఘర్షణకి దిగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అన్నా క్యాంటీన్ రిబ్బన్ కటింగ్ విషయంలో ఈ ఘర్షణ తలెత్తింది. సో రిబ్బన్ కట్ చేయబోతుంటే ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ పడ్డారు. రైట్, ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మనం క్లియర్గా చూస్తున్నాం విజువల్స్లో అన్నా క్యాంటీన్ విషయంలో రిబ్బన్ కట్ చేసే విషయంలో టీడీపీ నేతలు ఇద్దరు కూడా ఘర్షణ పడ్డారు. పక్కన మహిళ ఉందని కూడా చూడకుండా ఘర్షణ పడి తోసుకుంటూ వెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అసలు ఘర్షణ ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మౌనిష, అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో దాదాపు ఒక 15-20 నిమిషాల కిందట ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తిగా ఈ రోజు కొన్ని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే కార్యక్రమం అయితే తెలుగుదేశం పార్టీ చేపట్టింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సాయంత్రం 7:30-8 గంటల మధ్యలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే విషయంలో మన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు, రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ రిబ్బన్ కటింగ్ చేసే విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే జగన్మోహన్ రాజు నేనే కట్ చేస్తాను రిబ్బన్ అని చెప్పే విధంగా కత్తెర తీసుకొని తనైతే ముందుకు వచ్చాడు. ఆ కత్తెరని లాక్కునే అంశంలో సుబ్రహ్మణ్యం కొద్దిగా దురుసుగా ప్రవర్తించినట్టయితే ఆ విజువల్ లో క్లియర్ గా కనిపిస్తుంది, మనం చూడొచ్చు. అయితే
అక్కడే ఈ ఘర్షణ చోటు చేసుకున్న క్రమంలోనే అక్కడ మహిళా నేత కూడా ఒక నేత అయితే ఉన్నారు. ఆ మహిళా నేతను కూడా చూడకుండా దొబ్బుకుంటూ అన్నా క్యాంటీన్ లోపలికి వచ్చారు. అన్నా క్యాంటీన్ లోపల కూడా పోలీసులు ఉన్నప్పటికీ పోలీసులు ఎదుటి కూడా ఘర్షణకి దిగినట్లయితే తెలుస్తుంది మౌనిష. రైట్, అక్కడ మీరు చెప్పినట్టుగా మనం చూస్తున్నాము, పోలీసులు ఉన్నారు, పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ చూస్తున్నాము. అసలు ఓన్లీ క్యాంటీన్ ఓపెనింగ్ విషయంలోనే ఘర్షణ పడ్డారా, లేకపోతే ఇంకేమైనా వివాదాలు ఉన్నాయా? అసలు ఎందుకు అక్కడికి వచ్చి రిబ్బన్ కట్ చేసే దగ్గర ఎందుకు వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు? అండ్ అక్కడ సిజర్స్ కూడా చూస్తున్నాము, 2 సిజర్స్ తెచ్చుకున్నారు, ఒకరిపై ఒకరు పడుతూ ఉన్నారు. ఏం జరిగింది అసలు? అయితే మౌనిష గడిచిన ఎన్నికల్లో వీరి ఇరువురికి సఖ్యత లోపించడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి ఇరువురి మధ్య అయితే స్వల్ప ఘర్షణలు అయితే చోటు చేసుకుంటూనే వస్తున్నాయి. అయితే గతంలో కూడా అధిష్టానం వీళ్ళిద్దరు ఇరువురిని పిలిపించి మందలించినట్టయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ రోజు మళ్ళీ పునరావృతమైంది. ఇరువురి మధ్య ఘర్షణ అయితే పునరావృతం కావడం అయితే మనం చూస్తున్నాము. అయితే ఈ ఘర్షణకు గల కారణము ఈ అన్నా క్యాంటీన్ల విషయమైనా లేదా పాత విషయాలు మనసులో పెట్టుకొని ఏమైనా ఘర్షణ చోటు చేసుకుందా, లేదా ఈ ముందే ఘర్షణ పడాలనే ఆలోచనతో వీళ్ళు ఇరువురు కలిసి కట్టెర్లు తెచ్చుకున్నారా అనే అంశం అయితే నేతలు అయితే ఆరాధిస్తున్నారు. అయితే మరోవైపు పోలీసులు ఉన్నప్పటికీ కూడా పోలీసులను కంట్రోల్ చేయలేనంత కార్యకర్తలు అన్నా క్యాంటీన్ లేక ప్రవేశించడంపై పోలీసులు కూడా టీడీపీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసే విధంగా సిచ్యువేషన్ అయితే పోలీసులు చేతులేక రాలేదని చెప్పుకోవచ్చు మౌనిష. మరోవైపు అయితే ఇప్పటికే భారీ బలగాలు అయితే పోలీస్ బలగాలు అయితే ఆ రాజంపేట నియోజకవర్గ అన్నా క్యాంటీన్ సమీపానికి అయితే చేరుకున్నారు. ఇరు వర్గాలు మరోసారి ఏమైనా ఘర్షణ చేసుకునే అవకాశం ఉందని చెప్పి ముందస్తు జాగ్రత్తలో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటికే భారీ పోలీస్ బలగాలను అయితే మోహరించినట్లయితే తెలుస్తుంది మౌనిష. ఇప్పటికే రాజంపేట రాయచోటి నియోజకవర్గం నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గీయులు అయితే రాజంపేటకు వెళ్లే క్రమంలో పోలీసులు అయితే వాళ్ళని అడ్డుకున్నట్లయితే తెలుస్తుంది. దాదాపు 20 నుంచి 40 వాహనాల్లో రాజంపేట నియోజకవర్గానికి బయలుదేరినట్లయితే తెలుస్తుంది. వాళ్ళని మార్గ మధ్యంలోనే వాళ్ళని పోలీసులు అడ్డుకున్నట్లయితే తెలుస్తుంది మౌనిక. మరోవైపు అయితే జగన్మోహన్ రాజు వర్గీయులు కూడా పెద్ద ఎత్తున రాజంపేట అన్నా క్యాంటీన్ వద్దకు చేరుకున్నట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ టీడీపీలోనే మరోసారి వర్గ విభేదాలు బయటపడడం పైన పలువురైతే దీనిపైన మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు. రైట్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనము అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. టీడీపీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. రిబ్బన్ కటింగ్ విషయంలో నేతలు ఘర్షణ పడ్డారు. బిగ్ టీవీ స్క్రీన్పై మీరు చూస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్కు రిబ్బన్ కటింగ్ చేసే విషయంలో ఆ ఇద్దరు నేతల మధ్య కూడా ఫైటింగ్ జరిగింది. విజువల్స్లో చూస్తున్నారు. అయితే కత్తెరను లాక్కునేందుకు ప్రయత్నించారు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, అసెంబ్లీకి పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచిందనే చెప్పాలి అక్కడ. సో సీన్ రిబ్బన్ కటింగ్ కత్తెర దగ్గరే ఆగలేదు. అన్నా క్యాంటీన్ లోపల కూడా ఘర్షణ కొనసాగింది. ఒకరిపై ఒకరు ఘర్షణకి దిగారు. జగన్మోహన్ రాజు అలాగే సుగవాసి వర్గీయులు పోటాపోటీగా లోపలికి దూసుకెళ్లిపోయారు. అక్కడ తోపులాట కూడా జరిగింది. పోలీసులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఆపలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే రాజంపేట టీడీపీలో నేతల మధ్య విభేదాలు అన్నా క్యాంటీన్ సాక్షిగా బయటపడ్డాయి. ఇప్పుడు ఒకరు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యులు కాగా మరొకరు అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థి, కలిసి కట్టుగా వెళ్లాల్సిన నేతలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల సాక్షిగా కొట్టుకునే వరకు వెళ్లారు. దీన్ని చూసి క్యాంటీన్కి వచ్చిన అన్నార్థులందరూ కూడా షాక్ తిన్నారు.